తల్లి చేత అవమానించబడ్డ కొడుగ్గా నేను ఈ ఇంట్లో ఉండలేను. వెళ్ళిపోతాను. నేను నా పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నా బతుకు నేను బతుకుతాను, గౌరవంగా బతుకుతాను. వైదేహి, బట్టలు సర్దు. అలాగేనండి. నాన్న అశోక్, ఏంటి నాన్న ఇది? కుటుంబం అన్నాక ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయా? ఇలా వెళ్ళిపోవడం ఏంటి చెప్పు? వెళ్ళిపోవాలి మమ్మీ. వెంటనే ఈ ఇంట్లోంచి మేము వెళ్ళిపోవాలి. తినడానికి అన్నం దొరక్కపోతే ఆకలి చంపుకొని బతకగలమేమో, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ ఇంట్లో దొంగల్లాగా మేము బతకలేము. నాన్న, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. పోయిన ఆత్మగౌరవం తిరిగి వచ్చేంత వరకు మేము ఈ ఇంటికి తిరిగి రాము. పద. నాన్న, ఆగండి నాన్న. వైదేహి, నా మాట విను. వైదేహి, నా మాట వినండి. నాన్న, వైదేహి, నా మాట వినమ్మా. వైదేహి, అశోక్, నాన్న ప్లీజ్ నాన్న, వెళ్ళొద్దు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు. మమ్మీ ప్లీజ్, దయచేసి నన్ను ఆపొద్దు. ఆపితే నా మీదొట్టే. డాడీ, వెళ్ళిపోతున్నాను. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కిన రోజే నేను మళ్ళీ తిరిగి వస్తాను. అది ఈ జన్మలో జరగదు. మావయ్య గారు, ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే మాకు బాధగానే ఉంది. కానీ పరిస్థితులు అలా వచ్చాయి మావయ్య గారు. వెళ్ళక తప్పట్లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మావయ్య, మీ పెద్ద కొడుకు మీ పెద్ద కోడలు కూడా అవుట్. అత్తయ్య, బాధపడకండి అత్తయ్య, మీరు బాధపడకండి. బావకి 10 లక్షలు అవసరమైందని తెలిసిన మరుక్షణమే నేను ఆ మీటింగ్ పోస్ట్ పోన్ చేసి ఆ డబ్బులు బావకిద్దామనుకున్నాను. కానీ కుదరలేదు. బావిలా చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదత్తయ్య. బావ తప్పు చేసి ఆ తప్పుని ఎత్తి చూపించినందుకు మన మీద కోపం వచ్చి ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అత్తయ్య, జరిగిన దానిలో నా తప్పేం లేదు కదా? ఇక్కడ ఎవరి తప్పు లేదమ్మా. అంతా మా కర్మమ్మా, మా కర్మ.
అత్తయ్య, ఏంటి సడన్గా అయిపోయింది? సార్ సార్ మిమ్మల్ని. ఏంటి అప్పుడే వచ్చేసామా? దిగుతానులే. లేదు సార్, ఇంకా రాలేదు. కార్ ఏదో చిన్న ట్రబుల్ ఇచ్చింది. నేను దిగి చూస్తాను సార్. ఓకే, చూడు. ఏంటకిల్ బాబు ఇక్కడ ఆపారు? ఒక్క నిమిషం శ్యామా, ఆ కార్ నెంబర్ ఎక్కడో చూసినట్టుగా ఉంది. మన యాప్లో రైడ్కి వాళ్ళ కార్ ఇవ్వడానికి ఇష్టపడ్డ ఓనర్స్ మనకి మెసేజ్ చేస్తారు కదా, ఆ మెసేజ్లో ఆ కార్ నెంబర్ చూసినట్టున్నాను. ఎస్, 4Aలో బుక్ చేసుకున్న కారే అది. ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే. సార్ నమస్తే. ఏమైంది గురు? ఇంజిన్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది సార్. మైనర్ ప్రాబ్లం అనుకుంటా. ఉండు, నేను చూస్తాను. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి కార్ స్టార్ట్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రా. ఎక్స్క్యూజ్ మీ.
వాళ్ళు వెళ్తున్నాం కదా, ఆ పేషెంట్ పేరేంటో కనుక్కొని చెప్తావా? అవును, తులసమ్మ ఈ పేషెంట్ పేరు తెలుసుకోమని చెప్పింది కదా. మేడం అడిగి తెలుసుకోవాలి. అయ్యిందా ఇవాళకి? ఆ, అయిపోయింది మేడం. నేనిచ్చిన ఆయిల్తోనే మసాజ్ చేస్తున్నావా? అవును మేడం, మీరిచ్చిన ఆయిల్తోనే చేస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. మేడం, మీ మామయ్య గారి పేరేంటి? మా మావయ్య పేరు నీకెందుకు? మామూలుగా పేషెంట్ పేరు తెలుసుకుంటూ ఉంటాం కదా మేడం, అందుకే అడిగాను. మా మావయ్య పేరు సత్యనారాయణ. మీ పేరేంటమ్మా? ఈవిడిప్పుడొచ్చింది. బహుశా నేను పేరు మార్చి చెప్పేటప్పుడే వచ్చినట్టుంది. ఏంటమ్మా అలా చూస్తున్నారు? మీ పేరు అడిగాను. మా అత్తయ్య పేరు లక్ష్మీదేవి. మా మావయ్య పేరు సత్యనారాయణ. మా అత్తయ్య పేరు లక్ష్మీదేవి. నా పేరు నీలాంబరి. చాలా? ఇంకా మా తోడికోడలు, మా బావగారి పేర్లు కూడా చెప్పాలా? అబ్బే, అవసరం లేదమ్మా, మామూలుగా తెలుసుకుందామని అడిగాను అంతే. వస్తానమ్మా. అదేంటి ఐశ్వర్య, అందరి పేర్లు ఎందుకలా మార్చి చెప్పావు? మనం కొత్తగా ఈ కాలనీలోకి వచ్చాం కదత్తయ్య. మన పేర్లు ఫలానా అని నలుగురికి తెలిస్తే మన ఫ్లాష్ బ్యాక్ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మన ఫ్యాక్టరీలో కల్తీ జరిగిందని, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, మీరొక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. దాని గురించి మనల్ని పదే పదే అడుగుతుంటారు. అందరూ మనల్ని చులకనగా చూస్తారత్తయ్యా. అందుకే ఎవ్వరికి మన పేర్లు, మన వివరాలు తెలియకూడదని అతనికి అలా చెప్పాను. మంచి పని చేసావమ్మా, చాలా మంచి పని చేసావు. నాకు ఈ ఆలోచన రానేలేదు. అత్తయ్య, మావయ్య గారికి జ్యూస్ ఏమైనా ఇచ్చారా? లేదమ్మా. వెళ్ళి తీసుకురండి. సరే. మీరు అలా చూడ్డం తప్ప ఏమీ చేయలేరు మావయ్య. ఓన్లీ రియాక్షన్సే, నో యాక్షన్స్. చాలాసేపు డ్రైవ్ చేసి అలసిపోయారు. తలనొప్పిగా కూడా ఉందన్నారు. వెళ్ళి వేడివేడి నీళ్ళతో స్నానం చేసి రండి. ఈలోపు టీ పెట్టిస్తాను, తలనొప్పి తగ్గుతుంది. టీ తాగితే నా తలనొప్పి తగ్గదు శ్యామ. మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఇంటి అడ్రస్ తెలిసే వరకు నాకు ఈ తలనొప్పి తగ్గదు. తెలుస్తుంది అఖిల్ బాబు, తొందరలోనే ఆ అడ్రస్ మనకి తెలుస్తుంది. ఆ అడ్రస్ తెలుసుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ అడిగాము. ఎవరు ఆ ఇంటి నుంచి లగేజ్ షిఫ్ట్ చేయలేదు అంటున్నారు. ఆ ఏరియాలో ఇంకెవరన్నా ఉన్నారేమో, రేపు కనుక్కుందాం. లేశ్యామా, నాకు తెలిసి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు. నేను అనుకోవడం ఇది కూడా ఐశ్వర్య వదిన ప్లానే అయి ఉంటుంది. ఐశ్వర్యక ప్లానా? ఏంటది? ఇదే, ఆ చుట్టుపక్కల ఉన్న లగేజ్ కంపెనీ వాళ్ళని మనం ఎంక్వైరీ చేస్తామని
వదిన ఊహించి ఉంటుంది. అందుకే దూరంగా ఉన్న వాళ్ళ చేత షిఫ్ట్ చేయించి ఉంటుంది. మంచి పని చేసే వాళ్ళైతే ఒక రకంగానే ఆలోచిస్తారు. చెడ్డ పని చేసేవాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఎక్కడా దొరకకుండా ఆ పని చేస్తారు కదా. కరెక్టే అఖిల్ బాబు. ఐశ్వర్య అక్కది అదే మనస్తత్వం. అందుకే తన నిజ స్వరూపం ఇంతవరకు అత్తయ్య గారి ముందు బయటపడకుండా జాగ్రత్త పడింది. అలాంటి చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎక్కువ కాలం తమ నిజస్వరూపం దాచలేరు శ్యామ. నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఐశ్వర్య వదిన నిజస్వరూపం కూడా ఏదో ఒక రోజు మమ్మీ ముందు బయటపడుతుంది. దేనికైనా టైం రావాలి కదా. వస్తుంది అఖిల్ బాబు. మనం అనుకున్నది జరిగే టైం తొందరలోనే వస్తుంది. ఎలా వస్తుందో ఏంటో. ఆ కొత్తింటి అడ్రస్ కనుక్కోవడం కోసం మనకున్న ఏకైక ఆధారం ఆ ప్యాకింగ్ చేసేవాళ్లే. సిటీలో ఉన్న లగేజ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అన్నిటినీ టచ్ చేస్తే తప్ప ఆ ఇంటి నుంచి లగేజ్ ఎవరు షిఫ్ట్ చేశారో, ఎక్కడికి షిఫ్ట్ చేశారో తెలుసుకోలేం. కన్నయ్య తలుచుకుంటే ఆ అవసరం లేకుండా తొందరలోనే మనకి కొత్తింటి అడ్రస్ తెలిసేలా చేస్తాడు. ఎలా చేస్తాడు? సత్యం అన్నయ్య ఒక పేషెంట్కి న్యాచురల్ ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తున్నాడు. నాకెందుకో ఆ పేషెంట్ మామయ్య గారేనేమో అనిపిస్తుంది. అందుకే ఆ పేషెంట్ పేరు కనుక్కొని రమ్మని సత్యం అన్నయ్యకి చెప్పాను. ఇప్పుడు అన్నయ్య వచ్చి మామయ్య గారి పేరే చెప్పారనుకోండి, మనకి అడ్రస్ దొరికినట్టే కదా. అవును, దొరికినట్టే. కాసేపట్లో అన్నయ్య వచ్చేస్తాడు. ఈ లోపల మీరు ఫ్రెష్ అయ్యి రండి. సగం తలనొప్పి తగ్గుతుంది. నేను వేడివేడిగా టీ ఇస్తాను. అది తాగితే మిగతా తలనొప్పి తగ్గుతుంది. ఓకే శ్యామ. అమ్మా తులసి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నయ్య. ఆ పేషెంట్ పేరేంటో తెలుసుకున్నారా అన్నయ్య? ఒక్క పేషెంట్ పేరేంటమ్మా? ఆ ఇంట్లో ఉన్న అందరి పేర్లు తెలుసుకున్నాను. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి అన్నయ్య, ఆ పేషెంట్ పేరేంటి? ఆ పేషెంట్ పేరు సత్యనారాయణమ్మా. సత్యనారాయణ? అవునమ్మా, సత్యనారాయణే. ఆయన భార్య పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవా? అవునమ్మా, ఆవిడ అచ్చం లక్ష్మీదేవిలాగే ఉంది. వాళ్ళ కోడల పేరు నీలాంబరి. నీలాంబరా? అవునమ్మా, అదేదో సినిమాలో నీలాంబరిలాగా విలన్లాగే కనిపిస్తుంది. విలన్ లాగా కనిపిస్తుందా? అవునమ్మా, ఒక్కోసారి ఆవిడ మాట, ఆవిడ చూపు చూస్తుంటే భయమేస్తుంది. అవును, వాళ్ళ గురించి ఇన్ని వివరాలు అడుగుతున్నావు కదా, వాళ్ళ పేర్లని నీకెందుకమ్మా? చెప్తానన్నయ్య, అదంతా మీకు వివరంగా చెప్తాను. ఇంతకీ ఆయన అదే నువ్వు న్యాచురల్ ట్రీట్మెంట్ చేస్తున్న ఆయన ఎలా ఉంటారు? అంటే తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారా, చామన చాయ్గా ఉంటారా, ఎత్తుగా ఉంటారా, పొట్టిగా ఉంటారా, మధ్యస్థంగా ఉంటారా? ఇన్ని వివరాలు అడుగుతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. పొద్దున నువ్వు ఆ పేషెంట్ గురించి అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీకు వాళ్లకు ఏమన్నా సంబంధం ఉందేమోనని. ఎందుకైనా మంచిదని ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చూడకుండా ఆయన ఫోటో తీసుకొచ్చాను. ఇదిగో చూడు. ఈయన కోసమేనమ్మా నువ్వు అన్ని వివరాలు అడిగింది?
అవునన్నయ్య, ఈయన కోసమే. ఎవరమ్మా ఈయన? నీకేమవుతారు? ఈయన స్వయాన నాకు మామగారు అన్నయ్య. మామగారా? అంటే మా వారి నాన్నగారు. అంత గొప్పింటికి చెందిన వాళ్ళ మీరు? అవునన్నయ్య. అలాంటి మీరు ఇలాంటి మా ఇంట్లో అద్దె ఉండడం ఏంటమ్మా? చెప్తానన్నయ్య, మీకంతా వివరంగా చెప్తాను. మామయ్య కొండ మీదకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు.